భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి, కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకొని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ, ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా కానీ వరదలు కానీ వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సొంత పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎలక్షన్కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి, కానీ మేము కాదు. మీరు మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గత 5 ఏళ్ల పాటు అదే వ్యక్తిత్వాల హననాలు, అదే కుటుంబ సభ్యుల్ని మహిళలను బయటికి తీసుకొచ్చి లాగి మాట్లాడాలు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, అధికారం పోయాక కూడా అదే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ బుద్ధి మారదా? ఇంకా మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు పాలసీల పరంగా విమర్శించండి, శాఖల పరంగా దానిలో జరిగినట్టు అభివృద్ధి పరంగా లోటుపాట్ల పరంగా డిబేట్లు చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా లేదా కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడాలన్నా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఇప్పుడు జరుగుతుంది, జరగాల్సింది వీటి గురించి క్వశ్చన్ చేయండి. ఎంతసేపటికి పర్సనల్ విషయాలైనా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, బిఆర్ నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని ఆ రోజాతో అనిపించడం ఎలా? ఇవాళ తిరిగి సమాధానం చెప్తే పొద్దున్నుంచి గగ్గోలు పెట్టడం ఎలా? అసలు ఎందుకని? మీ భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమే ఏంటి? ఆవిడంటే మీరందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు, బట్ మమ్మల్ని మాత్రం గత 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కదా. మా వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు మీరు. డబ్బులు పెట్టి మరి పేటిఎం బ్యాచ్ని క్రియేట్ చేసి మరి మా ఫోటోలు మార్ఫింగ్లు ఎక్కడెక్కడ అడ్డమైనటువంటి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళకి మా ఫేస్లను డౌన్లోడ్ అతికించేసి మార్ఫింగ్లు చేసి ట్రోలింగ్లు చేసి మాకు వ్యక్తిగతంగా అడ్డమైనటువంటి సంబంధాలను అంటగట్టి పెళ్లిళ్ళు చేసి రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు కదా. ఆ రోజు మేము ఆడాలని గుర్తురాలేదా? భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? మమ్మల్ని అన్నప్పుడు బాధ లేదా మాకు? ఆ రోజు మీకు ఎవరికి సిగ్గు, బుద్ధి, ఏ జ్ఞానం, ఏ బుర్రలో లేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడడంలో మీ అందరికీ బాధలు వచ్చేస్తున్నాయా? సుభాషిణి గారు మాట్లాడిన దాన్ని మేము ఎంకరేజ్ చేయం. మా నాయకుడు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలను దూషించడానికి ఎంకరేజ్ చేయరు 100%. కానీ ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటుకు చెప్పుదప్పులాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం, మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రోజా మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏ విషయం పాలసీ పరంగా క్వశ్చన్ చేయమని చెప్పండి. నాయకులను ఎవరినైనా సరే, కుటుంబ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పితుకుతున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల్ని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ? ఇదా మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం? గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం లేదు, అయినా సరే ఇప్పుడు కూడా అదే తిట్లు ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి మహిళలను తీసుకొచ్చి మాట్లాడడం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. నాతో ఎన్నో సందర్భాలు డిస్కషన్ చేశారు ఆ విషయం. ఇంకొకసారి వైసీపీ వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క అండర్ కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ లో రోజా లాంటి సోకాల్డ్ నాయకులు, నాయకురాళ్ళంతా కూడా తిట్టడాన్నే ఒక ఎలిజిబిలిటీగా క్రియేట్ చేసుకుని రాజకీయాలు కొనసాగుతున్నారేమో కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మీడియా ముందుకు వచ్చినప్పుడు చేసినటువంటి పని గురించి క్వశ్చన్ చేయండి, రాజకీయాల గురించి క్వశ్చన్ చేయండి, పాలసీల పరంగా డిబేట్కి రండి. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకండి. వెళ్తే ఇలాగే పడతాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఇట్లాగే చెప్పు దెబ్బలు పడతాయి వైసీపీ వాళ్ళకి. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మహిళల జోలికి వెళ్లి వ్యక్తిత్వ హననాలకు పాల్పడి విపరీతమైన మార్ఫింగ్లు, ట్రోలింగ్లు చేసి అదే పెద్దంగా ఏదో సాధించేసాం అన్నట్టుగా ఫీల్ అవడం వైసీపీ నాయకులు ఎక్కడైనా మానుకోండి. 5 ఏళ్ల పాటు మీరు చేసినట్టు ఈ జుగుప్సాకరమైన వ్యవహార శైలి నచ్చకే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వకపోతే అసలు పూర్తిగా రాజకీయ ముఖచిత్రం నుంచి వైసీపీ పార్టీని దాన్ని తుడిచిపెట్టేస్తారు, గుర్తుపెట్టుకోండి. సిగ్గుండాలి. మనం నీతులు చెప్పాలి అంటే ఫస్ట్ మనం పాటించాలి. వైసీపీ వాళ్ళకి అది లేదు. మీరు చేస్తే పూజ, ఎదురోళ్ళు చేస్తే చేతపడని చెప్పేసి చెప్పుకోవడం మానేయండి. భారతిరెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా, భారతిరెడ్డి గారు రాజకీయాల్లో లేదు కదా ఎందుకంటారని మాట్లాడండి. మీరు అదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అన్నా లెజనో గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు మాట్లాడారు లాస్ట్ 5 years అందరూ?
పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని ఎందుకు మాట్లాడించారు? బోరుగడ్డ అనిల్తో మాట్లాడించినోడు ఎవడు? వర్ర రవీందర్ రెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? శ్రీరెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? పంచ ప్రభాకర్తో మాట్లాడించినోడు ఎవడు? సోషల్ మీడియాలో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, రాజకీయాల్లో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, అసెంబ్లీ సాక్షిగా పుట్టుకల గురించి, డిఎన్ఏ గురించి మాట్లాడినాడు. ఇదంతా ఏంటి? మహిళలు కాదా? భువనేశ్వర్ గారు మహిళ కాదా? మీ ఇళ్లలో వాళ్ళే మహిళలు అనుకోవటం, మిగతా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మహిళలు కాదనుకోవటం, దయచేసి ఆ భ్రమలో నుంచి బయటికి రండి వైసీపీ నాయకులంతా. రెస్పెక్ట్ అనేది ఇస్తే తిరిగి వస్తుంది. మీకు ఇవ్వడం చేతకాల, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకండి. అయినా సరే మీకు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ గవర్నమెంట్లోనూ మీరే వాయిస్ రేసి మమ్మల్ని మాట్లాడారు. ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా మీరే మమ్మల్ని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడట్లా. మిమ్మల్ని కదిలించుకుంటే తిరిగి కొడుతున్నాం అంతే.